అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలా చట్టాన్ని రద్దు చేసింది. నాలా అంటే నాన్ అగ్రికల్చరల్ ట్యాక్స్ యాక్ట్. ఎప్పుడో చేసి ఉండాల్సింది, చాలా లేటుగా జరిగింది. లేటుగా జరిగినా కానీ మంచి పరిణామం జరిగింది. ఇది మొట్టమొదట ప్రవేశపెట్టినప్పుడు భూములు వ్యవసాయేతరమైన పనులకు వాడకుండా ప్రివెంట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకొని వచ్చినటువంటి చట్టం, చాలా పాత చట్టం. దీని ప్రకారంగా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములను వేటైనా కానీ ఇల్లు కట్టుకోవాలన్నా పరిశ్రమ పెట్టాలన్నా ఈ యాక్ట్ కింద పర్మిషను తీసుకోవాలి, ట్యాక్స్ కట్టాలి. ఈ నాలా ట్యాక్స్ ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ కాదు, కానీ కొంత దానివల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. సో దీనిని అబాలిష్ చేయాలనేటటువంటి అజెండా ఎప్పటి నుంచో ప్రభుత్వంలో ఉంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. బేసిక్గా పట్టించుకుంటే ఈజీగా అయిపోయింది. ఎందుకంటే దానివల్ల వచ్చే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం తక్కువ, దానివల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అధికం. ప్రతిదానికి ఏ ఎక్స్ట్రా రెగ్యులేషన్ కానీ ఏ ఎక్స్ట్రా క్లియరెన్స్ కానీ ప్రభుత్వం నుంచి తీసుకోవాలన్నా కానీ దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారనేటటువంటిది వాస్తవం. ప్రభుత్వానికి పెద్దగా రెవెన్యూ ఇచ్చే సోర్స్ కానప్పుడు, ఆ యాక్ట్ వల్ల పెద్ద ఫలితం లేనప్పుడు ఆ యాక్ట్ని ఇన్నాళ్ళు ఉంచాల్సిన అవసరమే లేదు. ఇప్పటికైనా తీయటం అనేటటువంటిది చాలా మంచి చర్య. దీనివల్ల 2, 3 ఒకటి ఇల్లు కట్టుకుంటున్నావు, ఇక ప్రతి తడవా దానికి క్లియరెన్స్ కోసంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి నాన్ అగ్రికల్చరల్ ట్యాక్స్ కట్టి దానిని రెసిడెన్షియల్ దానికోసం వాడుకోను కానీ లేకపోతే ఇండస్ట్రీ కోసం వాడుకోవటం కానీ పోవాల్సిన అవసరం ఉండదు. అదే రకంగా ప్రతి సంవత్సరం ఇది వచ్చిన పన్ను కింద వస్తూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ లాంటి సిటీలో చాలా సెంటర్లో ఉన్నటువంటి ఇండ్లకు కూడా నాలా ట్యాక్స్ కట్టేటటువంటి విధానం ఉన్నది. సో అది కూడా ఇంక ముందు కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది ఒక చిన్న మార్పు అయినా వెల్కమ్ చేయాల్సినటువంటి మార్పు. ఇన్ఫ్యాక్ట్ దీనిని ఒక బేసిస్గా తీసుకొని మొత్తం అన్ని యాక్ట్లను రూల్స్ను అవసరమా, అసలు ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయాలి. ఈ యాక్ట్ అవసరమా, ఈ యాక్ట్ వలన వస్తున్న ప్రయోజనాలేంటి, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత, ఈ ఆదాయానికి దీని మీద పెడుతున్నటువంటి ఖర్చుకు ఎఫర్ట్కు సంబంధం ఉందా, లేకపోతే అటువంటివన్నీ మార్క్ చేసి అబాలిష్ చేయటం అనేటటువంటిది మంచి విధానం. అప్పుడే నీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చెప్పటం సులభం, కానీ అమలు చేయాలంటే ఇట్లా ఇండివిజువల్గా ప్రతి ఇష్యూ మీద అప్లై చేసి అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్. ఇది కేవలం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇండస్ట్రీ, మున్సిపాలిటీ, రెవెన్యూ, అదర్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి కూర్చొని ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఇవి అవసరమా, ఏవేవి తీయొచ్చు, ఏవి తీసేస్తే ఇండస్ట్రీ రావడానికి సరైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందనే దాని మీద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరమే ఉంది. బట్ ఆ ఎక్సర్సైజ్లో భాగంగా వచ్చుంటే ఇది మంచిదే. బట్ ఎప్పుడో జరిగి ఉండాల్సింది, ఇన్నాళ్ళు డిలే కావాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇన్నాళ్ళకైనా ఇది ఒక మంచి పరిణామం కింద నేను భావిస్తూ ఉన్నాను.